పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరెంటు స్తంభం ధ్వంసమై కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. కారు నడుపుతున్న యువకులకు ఎటువంటి ప్రమాదం కాలేదు. ప్రమాద సమయంలో రహదారిపై రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరెంటు స్తంభం ధ్వంసమై కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. కారు నడుపుతున్న యువకులకు ఎటువంటి ప్రమాదం కాలేదు. ప్రమాద సమయంలో రహదారిపై రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరెంటు స్తంభం ధ్వంసమై కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. కారు నడుపుతున్న యువకులకు ఎటువంటి ప్రమాదం కాలేదు. అయితే ప్రమాద సమయంలో రహదారిపై రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, శాలిని ఈ రోజు అయితే చాలా గణం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే అదే రోడ్డు మీద ఎప్పుడు కూడా రద్దీగా ఉండే రోడ్డు, రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎప్పుడు కూడా రద్దీగా ఉండే రోడ్డు. ఆ రోడ్డు అంటే అక్కడ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ పెళ్లికని చెప్పి ఇక్కడికి ఆక్యుపేట్ రావడం జరిగింది. కానీ కారు నడిపింది మైనర్లు కావడంతోనే అతి వేగంతో రావడంతో సడన్ గా బ్రేక్ కొట్టే స్టీరింగ్ తిరిగి వెంటనే కారు వెళ్ళి 11 kV కరెంట్ స్తంభం ఢీకోవడం జరిగింది. ఆ కరెంట్ 11 kV కరెంట్ స్తంభం అయితే అక్కడికక్కడికి ఇరిగిపోవడం జరిగింది. అదే టైంలో కరెంట్ కూడా ఉన్నది. దానికి ఆనుకుని పక్కనే ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. అదే ఉదయం కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఒంటిపూట పళ్ళు కాబట్టి మధ్యాహ్నం కూడా స్కూల్ వదిలే టయాలు ఉంటాయి. వీళ్ళు వచ్చే టైంలో ఎటువంటి ప్రమాదం అంటే ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్లేస్ అది. మంచి అంటే భారీగా అక్కడి నుంచి తప్పున్నారని చెప్పవచ్చు. కాకపోతే హైదరాబాద్ నుంచి మ్యారేజ్ అని చెప్పి ఆక్యుపేట్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్ లో ఎప్పుడు కూడా అంటే పక్కనే వ్యాగన్ అని ఉంటది. ఆ వ్యాగన్ టైంలో ఎక్కువ వాహనాలు ఉంటాయి. అది మొత్తం ఎప్పుడు కూడా రోడ్డు అంతా అడవడిగానే ఉంటది. అటువంటి టైంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగే టైంలో ఏమి జరగకపోవడం చాలా అదృష్టం అని చెప్పవచ్చు. చాలని సతీష్, కారు నడుపుతున్న యువకులు మీరు అన్నట్టు మైనర్లని చెప్పారు. సో పోలీసులు వారికి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందా? అంటే అక్కడ విద్యుత్ శాఖ వాళ్ళు అక్కడ రావడము, అక్కడ స్తంభాలన్నీ బాగు చేసే టైంలో అక్కడ వాళ్ళందరినీ కూడా అదుపులోకి పోలీసులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మైనర్లకి వారు ఇవ్వడం అన్నది చాలా తప్పు. అలాగే అక్కడ వెహికల్ సంబంధించి మనం సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా చూసాం. చాలా స్పీడ్ గా వచ్చి సడన్ బ్రేక్ కొట్టినప్పుడు వెంటనే వెళ్ళి కారు యూటర్న్ తీసుకుని 11 kV ఢీ కొట్టడం జరిగింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ పక్కనే ఎలిమెంటరీ స్కూల్ ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం ఇలా జరిగినా లేకపోతే ఈ టైంలో జరిగినా మొత్తం స్కూల్ నుంచి బయటకు వచ్చే పిల్లలు కూడా పక్క పక్కనే ఉంటారు. చాలా భారీ
గా నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. అంటే వాళ్ళు మాత్రం కంపల్సరీ పోలీస్ స్టేషన్ లో అది కారు తీసుకెళ్లి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.